కాఫీ అడిగింది. డబ్బా పాలే ఉన్నాయి, వేసిస్తాను. ఏంటి యోగి చాలా హుషారుగా ఉన్నాడు. అమ్మాయిలకి కాఫీ ఇప్పించే వాళ్ళకంటే కాఫీ పెట్టించే వాళ్ళంటేనే చాలా ఇష్టం. భలే ప్లాన్ వేశాడు మావా. చింతపండు రసం ఉంది. రేయ్, మీరు బయటికి రాపోయినా పర్వాలేదు, కాఫీ పౌడర్ ఎక్కడ ఉందో చెప్పండి రా. పక్కన ఉందన్నా. ఓకే, థ్యాంక్ యూ. బుద్ధి లేనుడా. ఈ మాట ఎవరు చెప్పారు? సరే, ముందు కాఫీ సంగతి చూస్తాను, తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను. యోగి యోగి ఏ? ఇదిగో వస్తున్నా. యోగి నటుల జీవితం కష్టంగా ఉంటుందని విన్నాను, ఇప్పుడే తిన్నగా చూస్తున్నాను. ఏంటండి? ఇదిగోండి. యోగి, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి మేడం, మీ లవర్ మిమ్మల్ని మోసం చేశాడా? రెడీ కాలేదు, సో ఈ రాత్రికి నేను ఇక్కడే స్టే చేయొచ్చా? ఇది ఎవరు మేడం బ్యాడ్ న్యూస్ అన్నారు? గుడ్ న్యూస్. మీరు ఎక్కడైనా పడుకోండి, మంచం కింద ఇంకో మంచం ఉంది, అక్కడ కూడా పడుకోండి. ఇక్కడ స్టే చేయొచ్చు, కానీ ఒక చిన్న సమస్య ఉంది. నాకు చెడు అలవాటు ఉంది. ఏంటి, ఫుల్ కొట్టి నిద్రపోతారా? షాప్ మూసేస్తారుగా. నో యోగి, ఒంటరిగా పడుకున్నప్పుడు టెడీ బేర్ ని కౌగిలించుకుని పడుకుంటాను. టెడీ బేర్ ని కౌగిలించుకునే పడుకుంటుందంట. ఇది చెడ్డ అలవాటు ఏంటండి? మంచి అలవాటేగా. మీకు టెడ్డీ బేరేగా కావాలి? నా ముఖం ఒకసారి చూడండి. ఏ గాట్ ఇట్, నా సమస్య తీరిపోయింది. ఏంటి? మీరు వచ్చి నా టెడ్డీ బేర్ లానే ఉన్నారు. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కౌగిలించుకొని పడుకోవచ్చా? ఏంటి మేడం మా ప్రశ్న? ఉండండి, తలిపేసి వస్తాను, ఉండండి. ఓకే మామా, ఇదిగో విసిరి. మార్గులు దిండు లోపలికి ఇసిరేశారా? అరే సూపర్ యోగి, ఇది చాలా నాకు. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నాను, అదృష్టం వచ్చి ముందుకు లాగుతుంటే దురదృష్టం వచ్చి వెనక లాగిందట. ఏమైంది? దోవలు తెగ కుడుతున్నాయి. ఆ, వేరే రూమ్ కి వెళదామా? ఇంకో రూమ్ కా? అవును. సరే రండి. ఎస్. యోగి, ఈరోజు నేను లేపకుండా ఉండను రా. నీకు వస్తూనే ఉండు. నా కళ్ళ ముందుకి ఎవడొచ్చినా సరే పొడిచి చీల్చకుండా ఉంటాను రా. ఎన్ని రోజులైనా పర్వాలేదురా, 1 సంవత్సరం అయినా పర్వాలేదురా, ముందు వెనక చీల్చకుండా వదిలిపెట్టాను రా. రండిరా. యోగి పెళ్లి చేసుకోవడమే తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఓవియాన్ని ఎక్కడ లైన్లో పెట్టేస్తాడో అని భయపడ్డాం. అది ఏమాత్రం జరగకూడదు. అందుకనే యోగి పెళ్లి ఫోటో తీసుకొచ్చి ఓవియా కనపడేలా పెట్టాను. అయ్యో, కాంబినేషన్ చూసారా? కాకి ముక్కుకి దొండపండు. సారీ మేడం, పొరపాటుగా మీ మీద పడింది. నేను పుట్టిందే ఆ గదిలో. నేను పుట్టగానే మా అవ్వ చనిపోయింది. ఆ తర్వాత ఎవరు అక్కడికి వెళ్ళలేదు. కావాలంటే మీరు వెళ్ళండి. పైన గదిలో ఏముంది? కింద ఎక్కడికైనా తిరగండి, పైకి వెళ్ళడానికి ఎవరిని అనుమతించేది లేదు. మీరు కూడా వెళ్ళకూడదు, అర్థమైందా? ఎవరా దీన్ని ఇక్కడ పెట్టింది? ఓ, నీకు మ్యారేజ్ అయిందా? నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. బంది విధవ అబద్ధం చెబుతున్నాడు దొరసాంతో. అబద్ధం చెప్తున్నారు కదా? అయింది మేడం, కానీ ఒక్కసారి. అది చెప్పడానికి ఎందుకింత సిగ్గు? జయించేయమంటారు మేడం. 80s కిడ్స్ అందరూ లెటర్స్ రాసుకుంటూ లవ్ చేశారు. 2K కిడ్స్ అందరూ ట్విట్టర్ లో లవ్ చేసుకుంటున్నారు. 90 కిడ్స్ అయిన మేము ఎలా లవ్ చేయాలో తెలియకే రోజులు గడిపిస్తాం. అందువల్ల ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్లి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎవరి మీద? దేవుడి మీద. అయ్య బాబోయ్, వీడు మహానటుడు రా సామే. శుభ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ ఏం కర్మ? ఏంట్రా అది? ఓయా ఓయా, ముద్దు కూడా పెట్టుకోనట్లేదు. ఎవరు మీరు? మీరు? నేను దావు కాదు, మా అమ్మ. రండి రండి. అవును, నా గురించి చెప్పడానికి చాలా ఉంది. ఈ ఇంటి నేనే చూసుకుంటూ ఉంటాను. ఇంతకు ముందు ఈ ఇల్లు మా నాన్నగారిదే. నేను అమెరికా, జపాన్, ఫ్రాన్స్ అవన్నీ కూడా తిరిగి రిటర్న్ అయ్యి వచ్చేసాను.
ఎక్కడ నాకు పని దొరకలేదు, అందుకని ఆఖరికి సింపుల్గా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాను. అక్కడ చూసారంటే ఆండ్రియా, మ్యాండ్రియా, శాండ్రియా అని గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతకీ? నేనెక్కడున్నాను? ఓవియ వచ్చింది, నడుం టచ్ చేశాను, నడుం కనబడలేదు. వెంకట్ని అడిగి చూద్దాం, నడుం ఎక్కడ? రే మా మామ నక్కని దొక్కొచ్చారా? ముట్టుకుని చూశాను రా, కానీ నడువే లేదు. ఆ? నడువే లేదురా. నా లవర్ ఓవియా నడుం గురించి ఈ లోకం మొత్తానికి తెలుసు. 0 సైజ్ అని నువ్వు నాకు చెప్పలేంది. చెప్పేది వినరా. ఇలా చూడు మామ, నువ్వు ముట్టుకుని ఆడుకోవడం మేము చూసాం. ఎదవ యాక్టింగ్ చేయకే. రే తాకాన్రా, కానీ ఉన్నట్టే ఉంది లేదురా. ఏ ఎండిపోయిన టెంకాయ మొహమా, ఏది పడితే అది వాక్రా. తాగానే షాక్ కొట్టిందిరా. నా లవర్ ని తలుచుకుంటేనే షాక్ కొడుతుంది, తాకితే షాక్ కొట్టదా? ఇప్పుడు చూడు నేను వెళ్ళి ఏం చేస్తాను. డార్లింగ్, ఏయ్, ఏమయ్యా నువ్వు నడువుని గిలుతావు, మేము మాత్రం నోట్లో ఏంటి వేలెట్టుకోవాలా? చంపాలా? ఎందుకు? నిన్నేరా చంపాలి, పద నడు. వెళ్ళండి రా, వెళ్ళండి. నేను ఎంత చెప్పినా వినకుండా బిల్ల వెంకట్ ఇద్దరు ఓవియాని ఎత్తుకురావడానికి వెళ్ళారు. ఆ, ప్రతి ఫోటోలోనూ మీ నాన్నగారు నవ్వుతూనే ఉన్నారే, ఎప్పుడు జాలీగానే ఉండేవారా? తండ్రి వాడు చావుకెళ్ళి కూడా చక్కగా నవ్వుతూ ఉంటాడు. అలాంటి సైకో సైంటిస్ట్ వాడు. అయితే అందరూ positive సైంటిస్ట్ ఏం అంటారు. లేదా? పాజిటివ్ ఏం లేదు, మొత్తం నెగిటివ్. ఓ, ప్రయోగాలు చేస్తానంటే పైకి వెళ్ళి ఏవో ఒకటి గెలుకుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడా అని చూడడానికి వెళ్తే దేనికి పనికిరా నువ్వు మాత్రం నా మొహన పడేశాడు. అందుకే ఇలా తయారై. పిచ్చి సన్నాసులు. మూట విప్పిన తర్వాత తెలిసింది అది ఓవియా కాదు, దెయ్యమని. రేయ్, ఫిగర్ కోసం వెళ్తే బొమ్మ వచ్చింది, ఇది ఎట్లా వచ్చిందిరా? నీతోనే కదా ఉన్నాను, నన్ను అడిగితే నాకేం తెలుసు? అరే, అది ఓవియా కాదురా, దెయ్యం. దెయ్యమైనా అందంగానే ఉంది కదా. మరి ఎత్తుకురావచ్చు కదరా. ఒరేయ్ మెంటల్ కేసు, ఏది పడితే అది వాగమాక. ఏమయ్యా జోకరో, కుర్రాలమైన మేము దాన్ని బుట్టలు వేసుకుంటామని ఈర్ష నీకో? నాకు ఈర్ష్య. రేయ్, మీ ఎదురుగుండానే అది దెయ్యమని ప్రూవ్ చేస్తాను రా. దెయ్యమా? ఎస్, షీజ్ ఎ గోస్ట్. ఇంతవరకు పైకి ఎవరు రాలేదా? నేనే పైకెళ్ళి చాలా రోజులైంది. ఒకవేళ అలా వెళ్దాం అనుకుంటే మా అమ్మ వదిలేదు కాదు. అయినా వినిపించుకోకుండా రిస్క్ చేసి ఒకసారి నేను పైకి వెళ్ళాను. ఎంత కామెడీ చేసినా నవ్వేరా అన్నట్టు నిజమే రోయ్, మాత్రం ఇది చెప్పు. దెయ్యమే. ఆ సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉండేవాడు. పదరా పారిపోదాం. నేను ఎంత కామెడీ చేసినా ఎవరు నవ్వేవారు కాదు. మా నాన్న టాబ్లెట్ పవరు అలాంటిది. అయ్యో నా వల్ల కాల, అప్పుడు నొప్పిగా ఉంది. ఏంటి మామోడు దెయ్యంతో డేటింగ్ చేస్తున్నాడు? రేయ్, నేను అప్పుడే చెప్పాను కదరా, మీరే వినలేదు. మామ మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. పద మామ, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. పదండ్రా మామా, యోగి, రే ఆడి సంగతి మనకు వద్దురా, పదండి. మామా చూడు మామా, మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా వదిలేయడం న్యాయం అంటావా? యోగి ఇప్పుడు మాకు శత్రువైనా ఒకప్పుడు మాకు మిత్రుడే కదా, అందుకే ఓవియా దెయ్యం దగ్గర నుంచి యోగిని కాపాడాలి. ఓవియా, మ్, ఈ ఇంట్లో ఉన్నవన్నీ కలపతో చేసినవే. మీ నాన్నగారు కట్టారా? మా నాన్న కట్టలేదు, రామలింగ మేస్త్రి సెట్ వేసి ఇచ్చాడు. ఓ, యోగి, నీకో ఏంట్రా మాట చెప్పాలి. ఇంట్లోనే అడుక్కోవడం మొదలెట్టావా? లేదు, నువ్వు అడుక్కు తినబోతున్నావని చెప్తున్నాను. ఓహో. నీ పక్కన ఉన్నది దెయ్యం, ఓవియా కాదు. ఆ, బాగా చూడు. చూశాను. రేయ్, ఓవియా పికప్ అయిందని కాలుతోందా నీకు? నా మాట వినరా, అది దెయ్యం. రేయ్, ఈ చెంబు నిండా పాలు పితికి తీసుకురా, వెళ్ళు. మ్, ఆ? ఏమైంది? మరేం లేదు, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. మామ ఇది అయ్యేలా లేదు, నేను వెళ్ళి పట్టని చెప్పేసి వస్తాను. అవును పట్టు చెప్పేస్తాం, వెళ్ళు. చెప్పడానికి సాయంత్రం అవుతుంది. ఓ, రారా, పక్కన అయ్యాలా. క- 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 ఆ? మీరేం కంగారు పడకండి, వాడు మంచి కుక్కు. పోరా. వీళ్ళకి చెప్పే ధైర్యం లేదు కానీ నేనే వెళ్ళి యోగితో డైరెక్ట్గా చెప్పేస్తాను. యోగి, ఆ? అరే, ఆ, యోగి, ఎవర్రా అది? యోగి, ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మ్మ్. మ్మ్. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఎరా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? అది మర్చిపోయిన వదిలే, నువ్వు ఎప్పుడు ఊరి నుంచి వచ్చావు? నెల్లాళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆడపిల్ల ఎంతమంది, మగ పిల్ల ఎంతమంది? 4 ఆడపిల్లలే. 4 ఆడపిల్లలా? అవును. నిన్న దేవుడే కాపాడాలి. అయ్యో పాప యోగి. మంచోడే, ఈ మధ్య నట్టు లూజ్ అయింది. నువ్వురా.
ఏంటి ఇక్కడ పూర్తిగా మిషన్స్ ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఈ ల్యాప్టాప్లో ఏముందో చూద్దాం.